అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు బాబీ. ఇతను నా తమ్ముడు విజయ్ కుమార్. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక టెస్ట్ మనీ ఇవ్వడానికి కూర్చున్నాను. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున మా తమ్ముడికి విపరీతమైన జ్వరం వచ్చి హాస్పిటల్లో చూయించుకున్నప్పుడు ఒక 45 డేస్ టైఫాయిడ్ అన్నారు. సో టైఫాయిడ్ కదా అని చెప్పేసి మేము కొంచెం అలాగే పచ్చం చేసుకుంటూ ఉంటే తెలియకుండానే సడన్గా తను ఒక 16 to 17 kgs బరువు తగ్గుతూ వస్తే మాకు కొంచెం డౌట్ఫుల్గా అనిపించి మరీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇది కొంచెం ఏదో క్రిటికల్గా ఉందని కరీంనగర్కి రిఫర్ చేస్తే కరీంనగర్లో డాక్టర్స్ అందరూ ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇతనికి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దాంతోపాటు టీబీ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. దీనివల్ల అర్జెంటుగా తనని హైదరాబాద్ వెళ్ళిపోమంటే ఒక్కసారిగా మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ సరిగ్గా లేకపోవడంతో ఏం చేయలేని దుస్థితి అట్లా ఒక స్థితిలో హైదరాబాద్లో మేము ఇక్కడ ఈఎన్టీ హాస్పిటల్ ఒకటి ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అయితే మేము లివర్కి సంబంధించి డయాగ్నోస్ చేస్తాం, లేదంటే మీరు టీబీకి సంబంధించి ఇక్కడ జరగదు అని మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు గాంధీకి రిఫర్ చేస్తే మేము గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక మేము మెడిసిన్స్ వాడుతూ ఉండగా నేను అప్పుడప్పుడే కొత్తగా పుట్టుకతోనే నేను క్రైస్తవుని అయినప్పటికి కూడా దేవుణ్ణి ఎక్కువగా నమ్మేవాడిని కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దమ్మాయిగూడ JCFM చర్చ్కి వచ్చిన తర్వాత నాకు బాల్య స్నేహితుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పాస్టర్ అనిల్ రెడ్డి గారు, సో అన్న దేవుడు కూడా ఉండాలి సహాయం, సార్ దేవుని కూడా మీరు దేవుని పైన కూడా విశ్వాసం ఉంచి డాక్టర్లు చేసే పనితో పాటు మన ప్రార్థన వల్ల కూడా ఇట్లా జరుగుతుంది అని చెప్పిన తర్వాత మేము గట్టిగా నమ్మి మా కష్టమంతా కూడా దేవుడికి అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకొని అంటే ఈ రోజు వరకు మధ్యలో ఒకసారి నేను టెస్ట్ మనీ ఇచ్చాను, కొంతవరకు కోలుకుంటుంది తమ్ముడు, మరింతగా ప్రార్థన చేయండి అని ఈ చర్చ్ మెంబర్స్ అందరూ కూడా JCFMలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ రోజు మా తమ్ముడి కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయడం జరిగింది. అలా ప్రార్థనలో ఉన్నటువంటి బలం శక్తి ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఈరోజు నా తమ్ముడిని చూస్తే, అంటే తను ఆ రోజు ఉన్నటువంటి ఆ పొజిషన్కి కనీసం ఈ స్టేజ్ కూడా ఎక్కలేని నడవలేని దుస్థితిలో చాలా చాలా కష్టంగా ఉన్న వ్యక్తి ఈరోజు తన పని తను చేసుకొని తన కుటుంబానికి కంప్లీట్గా అసలు కుటుంబం ఏమైపోద్దో అనుకున్న ఒక కష్టం నుంచి ఈరోజు తన పని తను పూర్తి చేసుకొని పరిపూర్ణంగా తను క్యూర్ అవటం జరిగింది. ఇదంతా కూడా డాక్టర్లు చేసిన పని తను చేసినప్పటికీ తన పచ్చం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇదంతా కూడా దేవుడు చేసినటువంటి మేలు, మా కుటుంబం మీద తను చూపించినటువంటి ఆ ఆశీర్వాదం ఏదైతే ఉందో దానికి ఇదంతా జరిగింది. థ్యాంక్స్ ఫర్ JCFM చర్చ్. ఇక్కడ మా కోసం ప్రార్థన చేసిన ప్రతి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ JCFM.